ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈవీఎంలపై కొందరు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు సీఈసీ రాజీవ్ కుమార్. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొత్తానికి విడుదలైంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 70 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 10వ తేదీన ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది. జనవరి 17 వరకు నామినేషన్ల గడువు విధించారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లో వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటున్నారు సీఈసీ. सभी स्टेक होल्डर्स की, पॉलिटिकल पार्टीज की, इलेक्शन कमीशन की, कमीशन में कोई कॉन्स्पिरेसी, कोई गड़बड़ी की गुंजाइश हो ही नहीं सकती. इतने डिटेल्ड प्रोसीजर्स हैं. इंडिविजुअली कोई गलती करे तो हम सजा देने के लिए तैयार हैं, सजा लेने के लिए तैयार हैं. ఈవీఎంలు, ఓటర్ల జాబితా, ఓటింగ్ శాతంపై విపక్షాల అనుమానాలకు ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో వైరస్, బగ్ కానీ, చెల్లని ఓటు కానీ ఉండవని, రిగ్గింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు.